సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రియాంక చోప్రా కలిసి చేస్తున్న మూవీ SSME 29 గ్లోబ్ ట్రాటర్ టైటిలే ఫిక్స్ అంటున్నారు. కానీ ఏది కూడా అఫీషియల్ గా తేలనంత వరకు కన్ఫర్మ్ చేసుకోలేం. అయితే ఈ మూవీ మొదలయ్యే ముందే కథా కథనం లాంటి ఏ డీటెయిల్స్ లీక్ కాకుండా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ చేయించాడు రాజమౌళి. కట్ చేస్తే ప్రియాంక చోప్రా మాత్రం ఆ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చినట్టుంది. ఎందుకంటే ఈ మూవీ టీంలో తనొక్కతే అఫీషియల్ గా ఈ సినిమా అప్డేట్స్ ని పరోక్షంగా రివీల్ చేస్తోంది. ఇప్పుడు కెన్యా షూటింగ్ డీటెయిల్స్ తన చిరుతిండి వల్ల బయటకు వచ్చేసాయి. ముందు నుంచి చెబుతున్నట్లు ఇందులో డైనోసార్ వేట సీన్ ఉందని కన్ఫర్మ్ అయింది. కెన్యా షెడ్యూల్లో డైనోసార్ల సీన్ మ్యాటర్ కన్ఫర్మ్ అవుతోంది. అదెలానో ప్రియాంక చేసిన ఘనకార్యం ఏంటో చూసేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రియాంక చోప్రా చేస్తున్న మూవీ SSME 29. ఈ మూవీ షూటింగ్ కెన్యాలో మొదలైంది. ఆల్రెడీ అక్కడ స్నాక్స్ని తిన్నట్టు ప్రియాంక చోప్రా పోస్ట్ పెట్టింది. అక్కడ ఫేమస్ అయిన ఇండియన్ స్నాక్స్తో ఆల్రెడీ టీం కెన్యాకి వెళ్ళిందని, అక్కడ షెడ్యూల్ షురూ అయిందని తేలింది. అయితే ఇదేం పెద్ద సమస్య కాదు. కానీ ప్రియాంక చోప్రా నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ మీద సైన్ చేసి కూడా లీకులు ఇస్తుంది. అదే ఇప్పుడు సమస్యగా మారింది. ఎలాంటి లీకులు ఉండకుండా ఎవరికి ఏది రివీల్ చేయనని చెప్పి అగ్రిమెంట్ అయ్యాక ఇలా సోషల్ మీడియాలో ప్రియాంక పెట్టిన పోస్టులు లీకులకు కారణమవుతున్నాయి. కేవలం కెన్యా స్నాక్స్ తిన్నట్టు సోషల్ మీడియాలో పోస్టు పెడితే సమస్య కాదు. కానీ అందులో ఇండైరెక్ట్ ఇన్ఫో ఉండటమే అందుకు కారణం. కెన్యా చెవుడా అన్నది స్నాక్స్ పేరు. చెవుడా అన్న పదానికి డైనోసార్ల గుడ్లకి కనెక్షన్ ఉంది. కెన్యాలో ఎక్కువగా డైనోసార్ అవశేషాలు, డైనోసార్ గుడ్డు శిలాజాలు దొరికిన ప్రాంతం పేరు కూడా చెవుడానే అని ప్రచారం జరుగుతోంది. అంటే ఇండైరెక్ట్గా SSME 29లో డైనోసార్తో కనెక్ట్ అయిన సీన్లు తీస్తున్నారని తేలిపోయింది. ఆల్రెడీ SSME 29లో డైనోసార్లతో హీరో సాహసాలంటూ ప్రచారం జరిగింది. ఇండియన్ మైథాలజీల్లో హనుమంతుడు, అర్జునుడు బార్బిరుకుడి ప్రేరణతో హీరో పాత్రని డిజైన్ చేశారన్నారు. దానికి తోడు కాలంలో వెనక్కి ప్రయాణించే పాత్రలో హీరో ప్రపంచయాత్రికుడిగా కనిపిస్తాడన్నారు. ఇలాంటి ప్రచారాలు జరుగుతున్న వేళ ప్రియాంక చోప్రా ఇచ్చిన హింట్తో డైనోసార్ సాహసాల సీన్లు తీస్తున్నారని ఆల్మోస్ట్ అంతా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. అయితే ఇలాంటి సర్ప్రైజులు లీక్ కాకుండా జాగ్రత్త పడాల్సింది పోయి ప్రియాంక చోప్రా ఎన్ని పోస్టులు పెట్టినా రాజమౌళి అంటే మాత్రం రియాక్ట్ కావట్లేదు. కారణం తన పోస్టులతో డ్యామేజ్ కంటే ప్రమోషనే దొరుకుతుందనేది వాళ్ళ అభిప్రాయమని తెలుస్తోంది. ఎలాగూ రాజమౌళి అప్డేట్ ఇచ్చే వరకు ఇలా ఏదో ఒకటి బయటకు వస్తే అది సినిమాకు డ్యామేజ్ కావట్లేదు కాబట్టి నో ప్రాబ్లం అనేది రాజమౌళి అభిప్రాయం అంటున్నారు. ఏది ఏమైనా కెన్యా షెడ్యూల్ మాత్రం డైనోసార్లు సీన్లు తీసే షెడ్యూల్ అని 99% కన్ఫర్మ్ అయిపోయింది.